జై శ్రీరామ్ అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. విషయం ఏంటంటే, ఈ యొక్క హనుమాన్ 108 అష్టోత్తర సింధూర పూజా కార్యక్రమంలో భాగంగా గత కార్తీక మాసంలో ప్రారంభించడం జరిగింది. రేపు శనివారంతో 23వది పూర్తి చేసుకోబోతుంది. దానిలో భాగంగా ఎన్నో ఆదరణ లేని హనుమాన్ దేవాలయాలు, హనుమాన్ విగ్రహాలను ఎంచుకొని వాటికి పూజా కార్యక్రమాలు ఆ క్రతువు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఎంతోమంది హిందూ బంధువులు నిద్రావస్థలో ఉన్నారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే జరుగుతున్న మహత్తరమైన కార్యక్రమము ఆదరణ కరువైంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నిస్వార్థము, ఒక్క రూపాయి కూడా స్వార్థంతో తీసుకునాలి అనే స్వార్థంతో పని చేయట్లేదు. నిస్వార్థము, రూపాయి ఆశించకుండా ఇంకా చాలా దూరంలో ఉంటే కనుక మా స్వంత డబ్బులతో ప్రయాణ ఖర్చులు పెట్టుకొని పోయి అక్కడ ఆ యొక్క విగ్రహానికి కార్యక్రమాలు నిర్వహించి రావడం జరుగుతూ ఉన్నది. మంచి పని చేసినప్పుడు మంచి అని అభినందించండి. అభినందించడం అంటే మమ్మల్ని పిలిచి ఏదో పూలదండలే శాల్వాలు కప్పాలని కాదు మేము అనేది ఉద్దేశం. మంచి పని చేస్తున్నారు, సంతోషం, చాలా మంచి పని చేస్తున్నారు, రూపాయి ఆశించకుండా చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే పెట్టినామో వాళ్ళు కూడా కనీసం గ్రూప్లో పెట్టినప్పుడు అయ్యా మంచి పని చేసిండ్రు, మంచి కార్యక్రమం చేస్తున్నారు, మా అభినందనలు, మేము ఉన్నాం మీ వెనకాల అనేది ఆ ప్రోద్బలాన్ని ఇస్తే ఈ 108 ఏంది 1008 అయినా పెట్టవచ్చు. కానీ ఈ 108 హనుమాన్ చంద్రాలే చాలా గగనంతో కష్ట పరిస్థితిలో ముందుకు సాగుతుంది అనేది ఈ 23 రేపటితో 23 ముగుస్తుంది కాబట్టి ఈ 23 కార్యక్రమాలలో కూడా అర్థమైపోతూ ఉన్నది. కాబట్టి ప్రతి హిందువు ఆలోచన చేయండి, ఏం చేస్తున్నామని. స్వార్థంతో పనిచేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి స్వార్థంతో పనిచేయడానికి, ఎన్నో విధాల సంస్థలు ఉన్నాయి. కానీ మాది సంస్థ కాదు, స్వార్థం కోసే పనిచేసే వ్యవస్థ కాదు. స్వార్థం వద్దండి, మాకు రూపాయి కూడా అక్కర్లేదు. మీరు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న హనుమాన్ విగ్రహం మా దృష్టికి తీసుకొస్తే చాలు. మీరు ఒక్క రూపాయితో కూడా ఒక తమలపాకు కానీ ఒక పువ్వులు కానీ తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. అన్నీ మేమే తీసుకువస్తాం. కార్యక్రమాన్ని ఇంత మంచి మహత్తరమైన కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆదరణ లేకపోతే మాకు కూడా నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మేము అడిగింది ఎంతో కాదు, కేవలము 516 రూపాయలు చందన పూజ కార్యక్రమంలో భాగంగా 516 రూపాయలు అడిగినాం. ఆ 516 ఇస్తే ఈ 108 హనుమాన్ చంద్రాలకు మీ యొక్క గోత్రనామాలు కూడా చదవడం జరుగుతుంది. అది కూడా మాకేం ఫ్రీ ఏమని అనలేదు. అలాగని చెప్పి చందాలు అడుగుతున్నాము అనేది కాదు, కేవలం సామాగ్రి నిమిత్తంగానే అడుగుతూ ఉన్నాము. సామాగ్రి అనగా పూలదండ, అరటిపళ్ళు, చంద్రము, నూనె, వత్తులు, కొబ్బరికాయలు, పంచామృతము, వస్త్రము, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కేవలం ఈ సామాగ్రి నిమిత్తంగానే ఒక 516 రూపాయలు అనేది అడగడం జరుగుతూ ఉన్నది. ఆ 516 కూడా 10 విధాలుగా ఆలోచన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవడికొకటికి 500 దోస్తుకు అప్పించినాము అంటే వస్తయో రావో అనే కాలంలో బతుకుతున్నాం. దైవత్కార్యము, పుణ్యకార్యము, పుణ్యం కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాలకు కూడా హిందూ అనేవాడు సహకరించకపోతే ఇంకా మన సమాజం ఎటుపోతుంది? ఇంకోటి ఆలోచన చేయండి, కోటాను కోట్లు సంపాదిస్తున్నారు, సంపాదించుకోండి, బాధ లేదు. కానీ ఇది 2026 వచ్చేసరికి మీ కోటాను కోట్ల ఆస్తి, మీరు కోట్లు పెట్టి కొనుక్కున్న విల్లాలు కానివ్వండి, బంగ్లాలు కానివ్వండి, ఆ బంగ్లాలలో 2066 వచ్చేసరికి ఎవరుంటారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. హిందూ ధర్మం కోసం పాటుపడే వారికి మీకు చాతనైనంతగా సహాయ సహకారాలు అనేవి అందించండి.
ఊరూరా శివాజీ విగ్రహం పెడుతుందంటే ప్రతి రూపాయి మీకు తోచిన విధంగా దాన ధర్మం చేయండి. హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నాము, హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్నారు, మన ధర్మం కోసము ముందుకు నడుస్తూ ఉన్నారు అని అంటే ఎలాగో మనం పోయి అక్కడ కొట్లాడలేం, కానీ కొట్లాడే వారికైనా మన మద్దతు అనేది తెలపాలి, మేము ఉన్నాము అనేది తెలపాలి. తెలిపితేనే ఆ హిందువు ఇంకా రేపు పొద్దుగాల దేనికైనా ముందుకు అడిగేయడానికి తెగియడానికి సంసిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఎందరో ఉన్నారు కడు పేదరికంలో ఉండి హిందూ ధర్మం కోసం కొట్లాడుతున్న వాళ్ళు, కేసులు పెడితే జైళ్ళల్లో వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారిని కూడా గుర్తించకపోతే మనము హిందూ సమాజంలో ఉండి దుర్భేర్యమైన చర్య ఇది. కాబట్టి ముప్పేట దాడి పొంచుకొస్తుంది. దాడి ఏ విధంగా పొంచుకొస్తుంది అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందాకే చెప్పాను నేను, 2026 ఇది 2066 వరకు జనాభా గణనాంకాల ప్రకారం చూసుకున్నా, ఏ విధంగా చూసుకున్నా సంఖ్యాబలం పెరిగిందనుకోండి, తర్వాత మనం మైనార్టీలోకి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు ఈ 2066లో మీరు కొనుక్కున్న విల్లాలు కానీ, మీ కోట్లాది రూపాయల ఆస్తులు కానీ అది ఎవరి పరం అవుతాయి? అదొకటి ఆలోచన చేయండి. కాబట్టి ఎంతకాడికి మన హిందువులు ఏం ఆలోచన చేస్తున్నారు అని అంటే, నేను సంపాదించుకున్నానా, నా పిల్లల్ని మంచిగా చదివించుకున్నానా, సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెందిండా, జాబ్ చేస్తున్నాడా, సంవత్సరానికి 30 లక్షల ప్యాకేజా, సంవత్సరానికి 50 లక్షల ప్యాకేజా, ఇదా, నా ఇంటి నిమిత్తంగా నేను ఎంత బంగారం కొనుక్కున్నా, నాకు 2 కొడుకులకు 2 బంగ్లాలు కొనిచ్చినా, ఇదే చూస్తున్నారు తప్పితే రేపు పొద్దుగాల వాళ్ళకి ఆపత వస్తే ఏ విధంగా కాపాడాలి అనే ఆలోచనలో ఏ ఒక్క హిందువు కూడా ఆలోచన చేయట్లా. ఇందులో ఆలోచన చేస్తున్నది కేవలం ఎవరు అని అంటే మధ్యతరగతి ఉండి, అయ్యో నేను నా ధర్మాన్ని కాపాడుకోవాలి, రేపు పొద్దున దేశం ఆగమైపోతుంది అనే వ్యవస్థలో ఉన్న వాళ్ళు మాత్రమే కొట్లాడుతూ ఉన్నారు. మిగతా వాళ్ళు అంతా కూడా హాయిగా శుభ్రంగా తినడం, తన వ్యవస్థ తన పనేందో తను చేసుకోవడం, హాయిగా హ్యాపీగా ఈ విధంగా జీవిస్తూ ఉన్నారు హిందువులు. కాబట్టి రాబోయే విపత్తుని ఎవ్వరు కూడా ఆపలేరు. రేపు బంగ్లాదేశ్ పరిస్థితి చూసుకోండి. బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ మన నుంచి విడిపోయినాయే, కానీ అవి రెండు కూడా ఈ రోజున ఏ వ్యవస్థలో ఉన్నాయి ఆలోచన చేయండి. అక్కడ హిందువుల పరిస్థితి ఏమవుతుంది ఆలోచన చేయండి. కాబట్టి హిందూ ధర్మం కోసము ఎవరైతే పాటు పడుతున్నారో వారికి తోచిన విధంగా సహాయ సహకారాలను అందించి మీ వెనకాల మేమున్నాం అనేది సంఘటితంగా ముందుకు సాగితే ప్రతి సమస్య పరిష్కారం అనేది అవుతుంది. నేను అనేది ఎప్పుడు కూడా రాకూడదు. మేము అంటే సంఘటితం ఉంటాం, నేను అంటే ఏకం ఒకడే అవుతాడు. కాబట్టి అలా కాకుండా అందరం ఉన్నామని ముందుకు సాగుతూ ప్రతి కార్యక్రమం ఏదైనా సరే మీరు ఆ కార్యక్రమం జరుగుతుందా లేదా, వాస్తవమా కాదా అనేది తెలుసుకొని మరి ప్రతి రూపాయి వారికి సహాయ సహకారాలు అనేది అందిస్తే ముందుకు మన సమాజం అనేది ముందుకు పోతుంది. సంఘటితంగా ఉంటాం, ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు ఆలోచన చేయండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ప్రతి ఒక్క హిందువు మేల్కోవాలి, జరుగుతున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, ఏం జరుగుతుంది, ఏం వ్యవస్థ ఉంది అనేది ఆలోచన చేసి మంచి కార్యక్రమాలకు తోచిన విధంగా సహాయ సహకారాలు అనేది అందించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందించాలని కోరుతూ మీ ఫ్యాక్టరీ హనుమాన్ గుడి పూజారి ప్రభాకర్ పంతులు, మెదక్. నమస్కారం. ఇంకో విషయం, మనము చేస్తున్న ప్రతి రూపాయి కూడా వినియోగం అయ్యేటట్టుగా ఉన్న వారికి మాత్రమే సహాయం చేయండి. ఇలాంటివి చెప్పుకొని బూటకపు ఎన్నో ఉన్నాయి, బూటకంగా చేసేవాళ్ళు, అలాంటి వారికి సహాయ సహకారం అనేది అందించకూడదు. నిజాయితీగా ధర్మానికి కట్టుబడి సేవ చేస్తున్న వారికి మాత్రమే మీ సహాయ సహకారాలు అనేది అందించండి. ఈ హిందుత్వం ముసుగులో జీవనాధారాన్ని హిందుత్వం జెండాని భుజం మీద వేసుకొని తన జీవనాధారాన్ని సాగిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, బూటకపోళ్ళు. అలాంటి వారికి సహాయ సహకారాలు అందించకూడదు. నిజమైన హిందువుకు కట్టుబడి ఉన్న, ఈ హిందూ ధర్మం కోసం కట్టుబడి ఉన్న ప్రతి ఒక్క హిందువుకు తోచిన విధంగా సహాయ సహకారాలు అనేది అందించాలని కోరుతున్నా. మరొకసారి నమస్కారం.